తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలుపై సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధులతో అధికారులు నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖతో పాటు వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగామ, ములుగు, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలుపై మంత్రులు అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం అమలు కోసం కృషి చేయాలని సూచించారు. కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్స్, ఇంకా మేయర్ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కలిసి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ తో ట్రైనింగ్ క్లాసులు ఇప్పించాలి. ఉమ్మడి జిల్లాలో ఒక్క దగ్గరే కలెక్టర్లు అందరూ ఉండాలి. ఆ రోజు మీ సమక్షంలో ట్రైనింగ్ క్లాసు ఆల్ ప్రజాప్రతినిధులు, పార్టీలకు అతీతంగా ఇది ప్రభుత్వ కార్యక్రమం. మనం ఫ్యూచర్ లో ఏం చేయాలి, ఎలా చేయాలి, వాళ్ళకున్న అనుభవం ఏంటి. ఎందుకంటే కొంతమంది అనుభవజ్ఞులైన ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఫ్రెషర్స్ వస్తారు. వాళ్ళకు కూడా పూర్తి గైడ్ చేసే విధంగా అది ట్రైనింగ్ క్లాస్, నాట్ మీటింగ్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12th మార్చి నాడు చేసే కార్యక్రమం ట్రైనింగ్ అన్నమాట. ట్రైనింగ్ సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్స్, ఇంకా మేయర్ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కలిసి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ తో ట్రైనింగ్ క్లాసులు ఇప్పించాలి. ఉమ్మడి జిల్లాలో ఒక్క దగ్గరే కలెక్టర్లు అందరూ ఉండాలి. ఆ రోజు మీ సమక్షంలో ట్రైనింగ్ క్లాసు ఆల్ ప్రజాప్రతినిధులు